ओम शांति। मीठे बच्चे, तुम्हारे पास अविनाशी ज्ञान रत्नों का अथाह खजाना है। మధురమైన పిల్లలు, బాబా మనకి రోజు కూడా అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తూ ఉన్నారు. మన దగ్గర అపారమైనటువంటి జ్ఞాన ఖజానా ఉన్నది. తుమ్ ఉస్కో దాన్ కరో. ఆ జ్ఞాన ఖజానాని మనం అందరికీ దానం చేయాలి. తుమారే దర్ సే కోయి భీ వాపస్ నహీ జానా చాయే. మన వాకిటి దగ్గరికి ఎవరు వచ్చినా ఉత్త చేతులతో, ఖాళీ చేతులతో వాపస్ పోరాదు. వాళ్ళకి జ్ఞాన ఖజానా ఇవ్వాలి. ప్రశ్న, सर्व संबंधों की सैक्रिन बाप अपने बच्चों को कौन सी श्रीमत देते हैं? సర్వ సంబంధాల సారము తండ్రి పిల్లలకు ఏ శ్రీమతం ఇస్తూ ఉన్నారు? సర్వ సంబంధాల యొక్క सैक्रिन। मीठे बच्चे, अपनी बुद्धि योग सब तरफ से हटाए, एक मुझे याद करते रहो. మధురమైన పిల్లలు, మీ యొక్క బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుంచి తీసివేసి ఒక్క తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. दुनिया की कोई भी वस्तु మిత్ర సంబంధి ఆది యాద్ నా ఆయే. ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ మిత్ర సంబంధికులు ఎవరూ కూడా మనకి తలంపు రాకూడదు. క్యూంకి ఈ సమయ సబ్ దుఃఖ దేనే వాలా హై. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా దుఃఖం ఇచ్చేటటువంటి వారే అయినారు. విశ్వ కా మాలిక్ బన్నా హై తో జరూర్ 63 जन्मों का हिसाब किताब चुप्त करने की मेहनत करनी पड़े. విశ్వ మాలికులు అవ్వాలి అంటే మనము తప్పనిసరిగా మన యొక్క 63 జన్మల లెక్కాచారాలు సమాప్తము చేసుకోవాలి. దానికోసం పిల్లలు బాగా శ్రమ పడాలి. సబ్ కుచ్ భూల్ అశరీరీ బనో తబ్ హిసాబ్ కితాబ్ చుప్తు హో జాయేగా. అన్నీ మరిచిపోయి అశరీరీ అయిపోండి, లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. మై సర్వ సంబంధంకి సైక్రిన్ హో. బాబాతో సర్వ సంబంధాలు పెట్టుకోండి. బాబా సర్వ సంబంధాల సైక్రిన్ అయినారు. అంటే ఎసెన్స్ బాబా అయినారు. ఆ ఎసెన్స్ సర్వ సంబంధాలలో ఉండే ఆ ప్రీతి, ఆ స్నేహము, ఆ ఒక్క సారము, ఎసెన్స్ బాబా దగ్గర మనము పొందాలి. ఓం శాంతి. బాప్ దాదా బచ్చం సే పూछते हैं कि किसकी याद में बैठे हो. బాప్ దాదా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, పిల్లలు మీరు ఎవరి తలంపులో ఉన్నారు? శివబాబాకి బులంద్ ఆవాజ్ మే कहना चाहिए, శివబాబాకి యాద్ మే बैठे हैं. బాబా పిల్లలు గట్టిగా చెప్పాలి, మేము శివబాబా తలంపులో ఉన్నాము. తుమ్ బచ్చే అర్థాత్ ఆత్మాओं का కనెక్షన్ హై శివబాబా సే. పిల్లలు అంటే మనం ఆత్మలం అయినాము. ఆత్మల కనెక్షన్ శివబాబా జతలో ఉండాలి. తుమ్ శివబాబాకే బంతే హో ఇన్ ద్వారా, క్యూంకి శివబాబా ఇన్కే ద్వారా హీ మిల్తే హై. మనం శివబాబా పిల్లలమైనాము ఈ బ్రహ్మ ద్వారా. శివబాబా కూడా బ్రహ్మ ద్వారానే పిల్లల్ని కలుస్తూ ఉంటారు. ఏ బీచ్ మే దలాల్ బీ కహా జాతా హై. వీరు బ్రహ్మ మధ్యవర్తి కూడా అయినారు. తుమారా దళాల్ సే కోయి కనెక్షన్ నహీ హై, ఏ సిర్ఫ్ బీచ్ మే మార్ఫత్ హై. తే మనకి బ్రహ్మ బాబాతో కూడా ఎటువంటి సంబంధము, కనెక్షన్ లేదు. కేవలం వాళ్ళు మధ్యవర్తి మాత్రమే అయినారు. లేన్ దేన్ కా హిసాబ్ కితాబ్ బాప్ సే హోనా హై, ఇన్సే నహీ. మనం ఇచ్చిన శివబాబాకి ఇవ్వాలి, తీసుకున్న శివబాబా నుంచి తీసుకోవాలి. లెక్కాచారాలు శివబాబాతోనే కానీ బ్రహ్మ బాబాతో మనకి ఎటువంటి లెక్కాచారము లేదు. ఇన్కా భీ లేన్ దేన్ బాప్ సే హై. బ్రహ్మ బాబాకి లెక్కాచారం అంతా కూడా శివబాబాతోనే. ఆయన ఏమిచ్చినా శివబాబాకి ఇచ్చినారు. ఆయన పొందింది కూడా శివబాబా నుంచినే.
ये भी उस बाप को कहते हैं, బాబా మేరా సబ్ కుచ్ ఆప్కా హై. బ్రహ్మ బాబాను చెప్తూ ఉన్నారు శివబాబాతో, బాబా మీరే నాకు సర్వస్వం అయినారు. तुम्हें भी एक तो निश्चय ये है कि हम आत्मा है और दूसरा ये भी निश्चय है. ते మనకి కూడా ఇక్కడ నిశ్చయం ఉన్నది. ఒకటి, నేను ఆత్మ అయినాను, ఈ నిశ్చయం ఉండాలి. రెండవ నిశ్చయం ఏమిటి అంటే, హమ్ ఆత్మాయే పరంపిత పరమాత్మ సే వసా లే రహే హై. నేను ఆత్మ, ఆ పరంపిత పరమాత్మ నుంచి నేను ఆస్తి తీసుకుంటూ ఉన్నాను. ఈ నిశ్చయము ఉండాలి పిల్లలకి. మనసా వాచా కర్మణ తన్ మన్ ధన్ సే హమ్ శివబాబా కే మదద్గార్ బంతే హై. మనసా వాచా కర్మణ తన మన ధనముతో మనం శివబాబాకి సహయోగి అయినాము. ఏ సబ్ కుచ్ శివబాబాకు అర్పణ కియా హువా హై. బ్రహ్మ బాబా తన సర్వస్వాన్ని శివబాబాకు అర్పణ చేసినారు. फिर శివబాబా డైరెక్షన్ దేతే హై, ఐసే ఐసే ఏ కరో. తర్వాత శివబాబా డైరెక్షన్ ఇచ్చినారు, నువ్వు ఎట్లెట్ల చేయాలి అనని బ్రహ్మ బాబాకు అంతా నేర్పించినారు. ఇన్కో కహా జాతా హై శ్రీమత్. దీనికే శ్రీమతము అనని చెప్తారు. బాప్ ఖుద్ कहते हैं मैं इस पुराने तन में प्रवेश करता हूँ. శివబాబా స్వయం చెప్తూ ఉన్నారు, నేను బ్రహ్మ పాత శరీరంలో నేను ప్రవేశించినాను. ఏ బీ పతి సే పావన్ బన్ రహా హై. ఈ బ్రహ్మ బాబా కూడా పతితుల నుంచి పావనంగా అవుతూ ఉన్నారు. కిస్నే కహా, ఈ విషయం ఎవరు మనకి చెప్తూ ఉన్నారు? శివబాబా. ఏ బీ పావన్ బన్ రహా హై. శివబాబా చెప్తూ ఉన్నారు ఏమని? ఈ బ్రహ్మ బాబా కూడా యోగము ద్వారా పావనమవుతూ ఉన్నారు. ఇన్కా భీ మేరే సాత్ హిసాబ్ కితాబ్ హై. శివబాబా చెప్తూ ఉన్నారు, ఈ బ్రహ్మ బాబా యొక్క లెక్కాచారం అంతా కూడా శివబాబాతోనే ఉన్నది. ఇన్కే సాత్ కోయి కా హిసాబ్ కితాబ్ నహీ. తుమ్ చిట్టి లిఖతే హో శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. మనకి బ్రహ్మ బాబాతో ఎటువంటి లెక్కాచారము లేదు. మనకి శివబాబాతోనే లెక్కాచారము ఉంచుకోవాలి. మనము లెటర్ రాసిన అడ్రస్ ఏమని రాయాలి? శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. పరంతు మాయా ఐసీ హై జో నిరంతర యాద్ కర్నే నహీ దేతీ హై. అయితే మధ్యలో మాయ వస్తుంది. మాయ వచ్చింది అంటే నిరంతరము మనము బాబా తలంపు చేయలేము. బుద్ధి యోగ్ గడి గడి తోడ్ దేతీ హై. మన బుద్ధి యోగాన్ని గడి గడి శివబాబా నుంచి వేరు చేసేస్తూ ఉంటుంది. అగర్ యహీ పక్కా పురుషార్థ్ కరెంగే తో ఫిర్ దూసరా సబ్ కుచ్ భూల్ జాయేగా. ఒకవేళ శివబాబాతోనే మనకి పక్కా కనెక్షన్ ఉంది, మనం పక్కా పురుషార్థం చేస్తూ ఉన్నాము అంటే మిగిలినవన్నీ తప్పనిసరిగా మర్చిపోయి ఉంటాము. శరీర్ బి భూల్ జాయేగా. శివబాబా తలంపు ఉన్నది మనకి కరెక్ట్గా అంటే మనం ఖచ్చితంగా శరీరాన్ని కూడా మర్చిపోతాము. ఏ శరీర్ హోగా పరంతు ఆత్మకు ఇన్ సబ్ చీజోం సే నఫరత్ హోగా. అంటే శరీరం ఎక్కడికి పోదు, శరీరం ఉంటుంది. అయితే ఆత్మకు ఈ వస్తువులపైన, ఈ శరీరం పైన ఆసక్తి ఉండదు. यह अवस्था जमाने की ప్రాక్టీస్ करनी होती है. పిల్లలు ఈ స్థితిని తయారు చేసుకోవాలి. శరీరాన్ని మర్చిపోవాలి, కేవలం శివబాబా తలంపులోనే ఉండాలి. ఈ స్థితి ఎప్పుడు తయారు చేసుకుంటారో తయారయ్యేదానికి పిల్లలు బాగా ప్రాక్టీస్ చేయాలి. అంతమే హమ్కో అప్నా శరీర్ భీ యాద్ నా పడే. అంతిమ సమయంలో మనకి మన శరీరం కూడా గుర్తు రాకూడదు. बाप कहते हैं अपने को अशरीरी समझ मुझ बाप को याद करो. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయం అశరీరి అనుకుని తండ్రి తలంపు చేయండి. మై సదేవ్ అశరీరీ హూ తుమ్ భీ అశరీరీ తే. శివబాబా ఎప్పుడూ కూడా అశరీరీ స్థితిలో ఉంటారు, అంటే నిరాకారి స్థితిలో. అసలు ఆత్మ కూడా అశరీరి అయినారు. फिर तुमने पार्ट बजाया
అభి ఫిర్ తుమ్కో పార్ట్ బజానా హై, ఏ మెహనత్ హై. ఇప్పుడు మనము పాత్ర చేయాలి. ఇదే పిల్లలు చేయాల్సిన పురుషార్థము. ఏమిటి? శరీరాన్ని మరిచి అశరీరి అయ్యే పురుషార్థం. విశ్వకా మాలిక్ బన్నా కోయి కమ్ బాత్ హై క్యా? పిల్లలు విశ్వమాలికులు అవ్వాలి. మరి విశ్వమాలికులు అయ్యేది అంటే ఇదేమీ మామూలు విషయమేమీ కాదు కదా. మనుష్య హీ విశ్వకా మాలిక్ బన్ సక్తే హై. మనుషులే కదా మనము విశ్వమాలికులు అయ్యేది. ఏ దేవతా ఏ భీ మనుష్య హై, పరంతు ఇన్కో దైవీ గుణ్ వాలే దేవతా కహా జాతా హై. దేవతలు కూడా మానవులే అయినారు. అయితే వాళ్ళని దైవీ గుణాలు కలిగినటువంటి దేవతలు అనని చెప్తారు. లక్ష్మీనారాయణ విశ్వకే మాలిక్ తే, ఇనుంకో అపనే బచ్చే హోంగే. లక్ష్మీనారాయణలు విశ్వమాలికులు అయినారు. వాళ్ళకి సంతానం కూడా ఉన్నది. వహీ ఉన్కో మా బాప్ మానేంగే. ఆ సంతానమే వాళ్ళని తల్లి తండ్రి అనని పిలుస్తారు. परंतु आजकल मनुष्य अंधश्रद्धा से लक्ष्मी नारायण को त्वमेव मातास्य पिता कहते हैं. ते లక్ష్మీ నారాయణులు తల్లిదండ్రులు ఎవరికి అవుతారు? వాళ్ళ పిల్లలకే అవుతారు. అయితే భక్తి మార్గంలో మనుషులు ఎంత గుడ్డిగా చెప్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ ముందు పోయి కూడా త్వమేవ మాతాస్య పితా అని చెప్తారు. వాస్తవమే ఏ మహిమా హై శ్రీబాబాకి. వాస్తవానికి ఈ మహిమ శ్రీబాబా మహిమ అయింది. देवताओं की महिमा गाते हैं आप सर्वगुण संपन्न, परंतु उन्हों की पूजा क्यों करते हैं ये किसी को पता नहीं है. దేవతలకు మహిమ చేస్తారు మీరు సర్వగుణ సంపన్నులు అనని. వాళ్ళకి పూజలకు ఎందుకు చేస్తారు అసలు దేవతలకి? ఇది ఎవరికీ తెలియదు. అభి తుమ్ ఐసీ మహిమా నహీ గాయేంగే కి तुम मात पिता हो, तुम जानते हो श्री बाबा वह నిరాకార పరంపిత పరమాత్మ హై. ఇప్పుడు మనం ఈ విధంగా మహిమ చేయము. ఏమని? దేవతల ముందు పోయి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అనని మనం అట్లా మహిమ చేయము. మనకి తెలుసు శ్రీ బాబా నిరాకార పరంపిత పరమాత్మ అయినారు. उनसे ही सुख गनेरे मिलते हैं. శ్రీబాబా ద్వారానే అందరికీ సుఖము ఆస్తి దొరుకుతుంది. బాకీ జో భీ సంబంధి ఆది హై ఉన్సే దుఃఖ్ హీ మిల్తా హై. తే సంబంధాయికుల నుంచి ఎప్పుడు కూడా దుఃఖమే దొరుకుతుంది. ఏతో ఏక్ సాక్రిన్ హై. బాబా అయినారు మధురాతి మధురమైనటువంటి వారు. సాక్రిన్ అయినారు. जिनसे सर्व संबंधी की रचना मिलती है. బాబా దగ్గర సర్వ సంబంధాల ప్రీతి ఆ ఎసెన్స్ దొరుకుతుంది మనకి. బాప్ कहते हैं मामा काका चाचा आदि सबसे बुद्धि हो गए हटाओ मामे कम याद करो. దేహ సంబంధాల నుంచి బుద్ధి యోగాన్ని తీసేయండి. అమ్మ నాన్న చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ మామయ్య అందరి వైపు నుంచి బుద్ధి యోగాన్ని తీసేసి ఒక్క తండ్రి వైపే పెట్టండి. तुम गाते भी हो दुःఖహర్త సుఖకర్త సర్వకి సద్గతి దాత ఏక్ హీ హై. మనం చెప్తాము దుఃఖహర్త సుఖకర్త అనని. సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. వహీ హమారే సబ్ కుచ్ హై. వారే మనకి सर्वस्वमो అయినారు. लौकिक बाप से भी दुख मिलता है, बाकी टीचर है जो किसी को दुख नहीं देते हैं. లౌకిక తండ్రి నుంచి కూడా దుఃఖమే దొరుకుతూ ఉన్నది. చాలామంది జీవితాలు చూసినట్లయితే వాళ్ళ లౌకిక తండ్రి కూడా దుఃఖమే ఇస్తూ ఉంటారు. బాకీ టీచర్ జో కిసీకో దుఃఖ. అయితే లౌకిక టీచర్లు ఎవరికి దుఃఖం ఇవ్వరు. టీచర్ పాస్ జాకర్ పढ़ने से तुम शरीर निर्वाह करते हो. టీచర్ దగ్గర పోయి చదువుకుంటాము. చదువుకోవటం వల్ల మనం శరీరానికి కావాల్సిన సంపాదన చేసుకోవచ్చు. హునర్ సీఖనే వాలా భీ హోతా హై. కొంతమంది వాళ్ళ వృత్తులు
వాళ్ళు ఆర్ట్ స్కిల్స్ నేర్చుకుంటారో వह सब అల్పకాల్ के लिए టీచింగ్ करते हैं. దానికి అవి నేర్పించేదానికి కూడా అల్పకాలిక టీచర్స్ ఉంటారు. భక్తి మే भी महिमा एक రామ్ అథవా పరంపిత పరమాత్మ హీకి హీ కర్తే హై. భక్తిలో కూడా మహిమ ఒక్కరికే, ఒక్క రామ ఆ పరంపిత పరమాత్మకే చేస్తారు. ఉన్కో హీ యాద్ కర్తే హై, వాళ్ళనే తలంపు చేస్తూ ఉన్నారు. వాస్తవమే భక్తి भी एक की ही करनी चाहिए. వాస్తవానికి భక్తి ఒక్కరికే మనం చేయాలి. वह एक ही तुमको పూజ్య बनाते हैं. ఆ ఒక్కరే మనల్ని పూజ్యనీయులుగా చేస్తూ ఉన్నారు. तुम पहले पहले एक शिव बाबा की పూజా करते हो. మనము మొదట ఒక్క శివునికి మాత్రమే పూజ చేస్తూ ఉండేవాళ్ళం. उनको सतो प्रधान भक्ति कहा जाता है. దానికే సతో ప్రధాన భక్తి అని చెప్తారు. ఆత్మ भी సతో ప్రధాన్ से సతో రజో తమో बनती है. ఆత్మ కూడా సతో ప్రధానం నుంచి సతో రజో తమోలో వచ్చేస్తుంది. तुम समझते हो हम पुजारी बनते हैं. तुम पहले एक शिव की ही पूजा करते हो, फिर कड़ाये कमती जाती है. ఇప్పుడు మనము పూజారులుగా అయిపోయినాము. మొదట ఒక్క శివునికే పూజ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి. భక్తి भी సతో ప్రధాన్ से సతో రజో తమో బన్ జాతీ హై. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. ఆ భక్తి ఇప్పుడు రజో తమో ప్రధానమైపోయింది. భక్తి కూడా సారా డ్రామా తుమారే ఊపర్ హీ బనా హువా హై. నాటకమంతా కూడా మనతోనే తయారైంది. అంటే ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారి అంటే అర్థం ఏమిటి అంటే మనమే పూజ్యనీయులు, మనమే పూజారులం అవుతాము. जो 84 జనం పూరే లేతే హై ఉన్కీ హీ కహానీ హై. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వాళ్ళదే ఈ కథ అన్నమాట. బాప్ బైట్ బతాతే హై తుమ్నే 84 జనం కైసే లియే. తండ్రి మనకి చెప్తూ ఉన్నారు 84 జన్మలు మనం ఎట్లా తీసుకున్నాము. जो पहले पहले పూజ్య దేవీ దేవత బంతే హై వహీ పూజారి బంతే హై. ఎవరైతే మొదట పూజ్య దేవీ దేవతలుగా అవుతారో వాళ్ళే పూజారులుగా అవుతారు. बाप कहते हैं मैं कल्प कल्प आकर तुमको पढ़ाता हूँ और देवी देवता धर्म की स्थापना करता हूँ. తండ్రి కల్పకల్పము వచ్చి మనకి ఇదే చదువు నేర్పిస్తారు, దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారు. రాజ్యోగ్ సిఖాతా హూ. బాబా మనకి రాజ్యోగాన్ని నేర్పిస్తారు. గీతా మే భూల్ సే కృష్ణ భగవాన్ వాచ్ లిఖ్ దియా హై. గీతలో పొరపాటున కృష్ణ భగవాన్ వాచ అని వ్రాసినారు. భగవాన్తో ఏక్ హీ హై. భగవంతుడు ఒక్కరే అయినారు. వతో కేతే టిక్కర్ బిత్తర్ కణకణమే పరమాత్మ హై. అయితే అక్కడ చెప్తారు భక్తిలో రాళ్లల్లోనూ విగ్రహాలలోనూ అణువులోనూ పరమాత్మ ఉన్నారు అనని. పరంతు ఐసేతో హో నహీ సక్తే హై. అయితే భగవంతుడు రాళ్లలోనూ విగ్రహాలలోనూ అణువులోనూ భగవంతుడు లేరు. భగవాన్ కీ తో మహిమ అపరంపార్ హై. భగవంతుని యొక్క మహిమ అపరంపార అయింది. కేతే హే హే బాబా తుమ్హారీ గతి మత న్యారీ. చెప్తారు ఓ తండ్రి నీ యొక్క గతి మతి చాలా అతీతమైనటువంటిది. తుమ్హారీ జో శ్రీమత్ మిల్తీ హై వహ్ సబ్సే న్యారీ హై. తండ్రి నుంచి ఏదైతే శ్రీమతం దొరుకుతుందో అది అన్నిటిలోకి అతీతమైనటువంటిది. బాప్ కో కేతే హై గతి సద్గతి దాత పరంపిత పరమాత్మ. తండ్రికే చెప్తారు గతి సద్గతి దాత అనని, పరంపిత పరమాత్మ అనని చెప్తారు.
తో బుద్ధి ఊపర్ మే జాతి హై. ఆ పరమాత్మ అనగానే మన బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. దుఃఖకే టైం ఉన్కి హీ యాద్ ఆతీ హై. ఎప్పుడు మనకి దుఃఖం కలుగుతుందో ఆ పరమాత్మ తలంపే వస్తుంది. అగర్ రామ్ సీతా బుద్ధి మే హో ఫిర్ తో సారా రామాయణ బుద్ధి మే ఆ జాయే. సీతారాములు మనకి బుద్ధిలో ఉన్నారు అంటే రామాయణం అంతా కూడా మనకి బుద్ధిలో వచ్చేస్తుంది. తుమ్తో పుకార్తే హీ హో ఉస్ ఏక్ బాప్కో. వాస్తవానికి మనం పిలిచేది ఒక్క తండ్రినే పిలుస్తూ ఉన్నాము. सिवाय एक बाप के कोई भी साकारी मनुष्य व आकारी देवता से బుద్ధి नहीं लगनी चाहिए. ఒక్క శివబాబాతో తప్ప సాకారీ మనుషులతో కావచ్చు, ఆకారీ దేవతలు కావచ్చు, ఎవ్వరితోనూ మన బుద్ధి పోరాదు. పతిత్ పావన్ హై ఏక్ బాప్. कोई भी सत्संग में जाकर यही गाते हैं. పతిత పావన సీతారాం అర్థ్ కుచ్ నహీ హై. పతిత పావనుడు ఒక్క తండ్రే అయినారు. సత్సంగాలలో పాటలు పాడతారు పతిత పావన సీతారామనని. అయితే దాని అర్థము వాళ్ళకి తెలియదు. ఏ సబ్ హై భక్తి మార్గ కా గాయన్. ఇవన్నీ భక్తి మార్గంలో చేసేటటువంటి పనులు. సబ్ రావణ్ కి జైల్ మే హై. అందరూ రావణుని యొక్క జైలులో ఉన్నారు. భక్తి మార్గ మే బహుత్ భటక్తే హై. యహా భటక్నే కి కోయి బాత్ నహీ హై. భక్తి మార్గంలో ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ వెతకవలసిన పనే లేదు. బాప్ समझाते हैं बच्चों को पॉइंट्स बुद्धि में अच्छी रीति धारण करनी है. తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు పాయింట్స్ బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. పడాయి రెగ్యులర్ కర్నీ హై. చదువు రెగ్యులర్గా చదువుకోవాలి. అగర్ కోయి కారణ్ సే సవేరే నహీ ఆ సక్తే తో దోఫర్ కో ఆ జానే చాయే. ఒకవేళ ఉదయం మురళీ క్లాస్కి రావటానికి కుదరలేదు అంటే మధ్యాహ్నమైనా వచ్చి చదువుకోవచ్చు. అంటే ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులు, ఎప్పుడైనా మీరు మురళి వినొచ్చు. కిసీకో తంగ్ నహీ కన్నా. ఎవరికి మనం కష్టం ఇవ్వకూడదు. సారా దిన్ పడా హై కోయి భీ సమయ్ జాకర్ పడ్నా హై. రోజంతా ఉంది కదా, 24 గంటల టైం ఉంది. ఎప్పుడైనా మనము మురళి ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. బచ్చియా సుబహ్ సే లేకర్ షామ్ తక్ సర్వీస్ హై. పిల్లలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వీస్ ఉంటుంది. సారా దిన్ సర్వీస్ స్టేషన్ ఖులే హుయే హై. రోజంతా కూడా సేవా కేంద్రము ఓపెన్ అయ్యే ఉంటుంది. కోయి భీ ఆయే ఉన్కో రాస్తా బతానా హై. ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళకి తప్పనిసరిగా దారి తెలిపించాలి. పెహలే పెహలేతో బతానా హై విచార్ కరో తుమ్కో దో బాప్ హై. మొదట ఇది అందరికీ తెలిపించాలా, మీరే ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా 2 తండ్రులు ఉంటారు. దుఃఖమే పారలౌకిక్ బాప్కో యాద్ కర్తే హైనా. మనుషులు దుఃఖం వచ్చినప్పుడు పారలౌకిక తండ్రినే తలంపు చేస్తారు. శివబాబా కేతే హై మామేకం యాద్ కరో. శివబాబా చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి. మౌత్తో సామ్నే ఖడా హై యహ్ వహీ మహాభారత్ లడాయి హై. మృత్యు అనేది ఎదురుగా వచ్చేసింది. ఇది అదే మహాభారత యుద్ధమైంది. బల్ బడే పదంపతి కరోడ్పతి హై బడే బడే మకాన్ ఆది బనాతే హై. ప్రపంచంలో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు. పరంతు వహ్ రహనే తోడే హీ హై సబ్ టూట్ జానే హై. అయితే అవన్నీ వినాశ సమయంలో అన్నీ కూడా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా వినాశమైపోతాయి. సమస్తే హై కలియుగ్కి ఆయు లాఖోం వర్ష. మనుషులు అనుకుంటున్నారు కలియుగానికి ఇంకా ఆయుష్ ఉన్నది, లక్షల సంవత్సరాలు అనుకుంటున్నారు.
ఇన్కో కహా జాతా హై ఘోర అంధియార్, దీనికే ఘోర అంధకారము అంటారు. కోయి కే పాస్ పైసా హై పూస్తే హై మకాన్ బనాయే. కొంతమంది బాబా పిల్లలు అడుగుతూ ఉంటారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకోవచ్చా అని. బాబా కైతే పైసా అయితే బల్ బనాదో. బాబా అంటారు, భలే డబ్బులుంటే ఇల్లు కట్టుకోండి. పైసే బీతో మిట్టి మే మిల్ జానా అయినా ఆ డబ్బులు కూడా మట్టిలో కలిసిపోయాయే కదా. ఏతో టెంపరీ హై, డబ్బు అనేది టెంపరీ, ఎవరికి పర్మనెంట్గా వాళ్ళతో రాదు కదా. నహీతో ఏ సబ్ పైసే బీ చలే జాయేగా, లేదంటే ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా అంటారు. కుచ్ బీ రహేగా నహీ బల్ బనావో, ఏది ఉండదు. బాబా అంటారు, భలే కట్టుకోండి. ఫిర్ ఉస్మే గీతా పాఠశాలకి ప్రబంధ కరో, భలే చక్కగా ఇల్లు కట్టుకోండి, ఆ ఇంట్లో మీరు ఉండండి, అందులో ఒక గీతా పాఠశాల కూడా ఓపెన్ చేయండి. जो तुम्हारे घर पर कोई भी आए उनको भिक्षा ऐसे दो जो उनको एकदम विश्व का मालिक बना दो. మీ ఇంటి వాకిలి దగ్గర ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జ్ఞానరత్నాల దానం చేయండి, ఏక్దమ్ వాళ్ళు విశ్వమాలికులుగా అవుతారు. తుమారే పాస్ అతాహ జ్ఞాన్ ధన్ హై, ఇతనా కోయి కే పాస్ నహీ హై. మన దగ్గర ఉన్నంత జ్ఞానధనము ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేదు. తుమారే పాస్ సబ్సే షావుకార్ వహ్ హై జిన్కే పాస్ బహుత్ జ్ఞాన రతన్ బుద్ధి మే భరే హుయే హై. మనమే అందరికంటే పెద్ద షావుకార్ అయినాము, మన దగ్గర జ్ఞానరత్నాలు బుద్ధిలో బాగా నిండుగా ఉన్నాయి. కోయి బీ ఆయేతో ఉన్కో తుమ్ జోలీ భర్దో. ఎవరు వచ్చినా వాళ్ళ ఒడి నింపండి జ్ఞానరత్నాలతో. తుమారే పాస్ ఇతనా ఖజానా హై, మన దగ్గర జ్ఞాన ఖజానా అనంతంగా ఉన్నది. సిర్ఫ్ యహ్ బోర్డు లగాదో आवो तो हम आपके सदा सुखी స్వర్గ కా వసా పానే కా రాస్తా బతాయే. బయట బోర్డు వేయండి, ఎవరు మీరు ఇక్కడ వచ్చినా మీరు సుఖీ అవుతారు, స్వర్గ ఆస్తి పొందే దారి మీకు తెలుపుతాము. పరంతు బచ్చో మే వహ్ నషా నహీ రహతా హై, అయితే పిల్లలకు ఆ నషా ఉండాలి. యహ్ నషా చढ़ता है బాహర్ జానే సే భూల్ జాతే హై. బాబా మురళి వినేటప్పుడు చాలా నషా పెరుగుతుంది పిల్లలకి, మళ్ళీ బయట ప్రపంచంలోకి పోతే మర్చిపోతారు. शौक होना चाहिए कोई भी आए उनको रास्ता बताए जो बड़ा बेड़ा पार हो जाए. పిల్లలకి ఆ ఆసక్తి ఉండాలి, ఎవ్వరు వచ్చినా దారి చూపించాలి, వాళ్ళ జీవితాన్ని తీరానికి చేరాలి. तुम्हारे पास बहुत भारी धन है, कोई भी भिखारी आए व लखपति आए तो तुम उनको भी बहुत रतन दे सकते हो. మన దగ్గర అపారమైన జ్ఞానధనం ఉన్నది. ఏ లేని వాళ్ళు అడుక్కునే వాళ్ళు వచ్చినా, ఏ కోటీశ్వర్లు వచ్చినా మనము జ్ఞానరత్నాలని దానం చేయవచ్చు. బాబా యహ్ నషా చढ़ाता है फिर సోడా వాటర్ హో జాతా హై. మురళి వింటూ ఉంటే నషా ఎంత పెరిగిపోతూ ఉంది, అయితే మళ్ళీ బయటకు పోతే సోడా వాటర్ లాగా ఆ నషా అంతా వెళ్ళిపోతుంది. బాబా తుమ్హారీ అవినాశీ జ్ఞానరత్నం సే జోలీ భర్ దేతే హై. బాబా అవినాశీ జ్ఞానరత్నాలతో మన జోలీ నింపుతూ ఉన్నారు. పరంతు నెంబర్ వార్ హై, అయితే నెంబర్ వార్గా జ్ఞానాన్ని నింపుకుంటూ ఉన్నారు. కిసీకి తక్దీర్ మే హై తో పూరీ రీతి ధారణ కర్ లేతే హై. ఎవరికి అదృష్టం ఉన్నా పూర్తిగా ధారణ చేసుకుంటారు. బాబా కేతే హై కోషిష్ కర్ తుమ్ నిరంతర యాద్ మే రహో. ప్రయత్నం చేయండి నిరంతరము బాబా తలంపులో ఉండేదానికోసం.
ऐसे नहीं कि సెంటర్ में जाकर एक जगह बैठना है. అయితే బాబా తలంపు నిరంతరము చేయాలి అననే ఊరికే సెంటర్లో వచ్చి ఒక పక్కన కూర్చునేది కాదు. చల్తే ఫిర్తే జో భీ సమయ లియే మిలే బాప్కో యాద్ కర్తే రహనా హై. టైం దొరికినప్పుడల్లా, నడుస్తున్నా తిరుగుతూ ఉన్న టైం దొరికినప్పుడల్లా బాబా తలంపులో ఉండాలి. హాత్ కార్డే దిల్ బుద్ధి కా యోగ్ బాప్కే సాథ్ హో. చేతులు పని చేస్తూ ఉండాలి. ఆ టైంలో బుద్ధి ఏం చేయాలి? బాబా తలంపులో ఉండాలి. బాప్కి యాసే తుమ్హారా బహుత్ కళ్యాణ్ హోగా. బాబా తలంపు చేస్తూ ఉంటే మనకి చాలా కళ్యాణం అవుతుంది. 21 జన్మ కే లియే తుమ్ షావుకార్ బన్ జాతే హో. 21 జన్మలకి మనం షావుకార్ అవుతాము. బేహద్ కా బాప్ బేహద్ కా వసా దేతే హై. బేహద్ తండ్రి మనకి బేహద్దు ఆస్తి ఇస్తూ ఉన్నారు. భారత్ స్వర్గత అబ్ నరక్ హై. భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది. బాప్ कहते हैं अब मुझे याद करो तो तुम्हारी ఆత్మ సతో ప్రధాన్ బన్ జాయేగా. తండ్రి తలంపు చేసినట్లయితే మన ఆత్మ సతో ప్రధానం అవుతుంది. బాప్కో యాద్ కరెంగే తో నషా చడేగా. బాబా తలంపు చేస్తూ ఉంటే నషా పెరుగుతుంది. హమారే జైసే ధనవాన్ సృష్టి మే కోయి నహీ హై. మన అంత ధనవంతులు ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరూ లేరు. బాప్ హీ యాద్ నహీ హోగా తో ధన్ కహా సే ఆయేగా. బాబా తలంపే లేదు అంటే డబ్బు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గమేతో తుమ్ బచ్చోంకో అపార్ సుఖం మిల్తా హై. స్వర్గంలో పిల్లలకు అపారమైన సుఖము దొరుకుతుంది. శాస్త్రం మేతో కితనా దంత కథాయే లిఖ్ దీ హై. శాస్త్రాలలో ఎన్ని రకాల దంత కథలు రాసినారు అంటే కట్టుకథలు రాసినారు. రామ్ రాజా రామ్ ప్రజా ధర్మ కా उपकार है. फिर कहते राम की सीता चुराई गई बंदरों की सेना ली. రామరాజ్యంలో ప్రజలు అక్కడ ధర్మము ఎట్లా ఉంటుంది? అయితే ఆ రాముని సీత దొంగలించినారు. వానర సైన్యం తీసుకున్నారు. ఆగే కుదిబీ పడితే కుచ్బీ సమస్తే నహీతే. తే జ్ఞానము తెలియక ముందు బ్రహ్మ బాబా కూడా ఈ రామాయణము ఇదంతా చదివినారు. కానీ అప్పుడు ఏమీ తెలిసేదే కాదు వాళ్ళకి. అవి కితనా సమజ్ మే ఆతా హై. ఇప్పుడు ఎన్ని బాగా అర్థమవుతూ ఉన్నాయి. కితనీ వండర్ఫుల్ బాతే లిఖ్ దీ హై. ఎన్ని రకాల అద్భుతమైనటువంటి మాటలు వ్రాస్తున్నారు. బాప్ कहते हैं मुझे ప్రకృతి కా భీ ఆధార్ లేనా పడతా హై. శ్రీ బాబా చెప్తూ ఉన్నారు, ప్రకృతిని ఆధారంగా చేసుకోవలసి ఉంటుంది శివబాబా. త్రిమూర్తి మేబీ బ్రహ్మ విష్ణు శంకర్ దిఖాతే హై. త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు శంకర్లని చూపిస్తారు. పరంతు ఏవి సమస్తే నహీ కి విష్ణు కౌన్ హై. అయితే వాళ్ళకి తెలియదు విష్ణు అంటే ఎవరు అనేది తెలియదు. కహాకే రహనే వాలే హై. విష్ణు ఎక్కడ ఉంటారు తెలియదు. विष्णु को मंदिर को नर नारायण का मंदिर कहते हैं. విష్ణు టెంపుల్స్ని నరనారాయణ టెంపుల్ అని కూడా మందిరం అని చెప్తారు. పరంతు అర్థ్ కుచ్ భీ నహీ సమజ్తే హై. అయితే వాళ్ళకి అర్థం ఏమిటి తెలియదు. విష్ణు के ये 2 रूप లక్ష్మీ నారాయణ హై जो सतयुग में राज्य करते थे. విష్ణుకి 2 రూపాలు లక్ష్మీనారాయణ సతయుగంలో రాజ్యం చేస్తారు. అభి తుమ్ మనుష్య సే దేవత బన్ రహే హో. ఇప్పుడు మనము మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము. కోయి భీ ఆయే తో బోలో బ్రహ్మ కుమార్ కుమారియా హై. ఎవరు వచ్చినా వాళ్ళకి పరిచయం ఇవ్వండి, మేము బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. तो ప్రజాపిత బ్రహ్మ సబ్కా బాప్ హువా బహుత్ దేర్ కి దేర్ ప్రజా హై. వీళ్ళు ప్రజాపిత బ్రహ్మ
అందరికీ తండ్రి అయినారు. వీళ్ళకి ఎంతోమంది ప్రజలు ఉన్నారు. నామ్తో సునా అయినా భగవాన్నే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ రచ. విన్నారు కదా, భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ వంశాన్ని రచిస్తూ ఉన్నారు. బాప్ నే జరూర్ బచ్చోం కో వర్షాతో దియా హోగానా. తండ్రి తప్పనిసరిగా పిల్లలకి ఆస్తి ఇవ్వనే ఇస్తారు. తుమ్ బచ్చోం కో విశ్వ కా మాలిక్ బనాతా హూం. తండ్రి పిల్లలకు విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. తుమ్ శివబాబా సే వస్సా పాతే హో. శివబాబా నుంచి మనం ఆస్తి తీసుకుంటాము. ఏక్ హై లౌకిక్ బాప్, దూసరా హై పారలౌకిక్ బాప్. ఒకరు లౌకిక తండ్రి అయినారు, ఇంకొకరు పారలౌకిక తండ్రి అయినారు. अब यह तुमको लौकिक बाप मिला है, ये तो जौहरी था. ఇప్పుడు మనకు అలౌకిక తండ్రి దొరికినారు. ఎవరు అలౌకిక తండ్రి అంటే ఈ వజ్ర వ్యాపారి బ్రహ్మ బాబా. ఏ తోడే హీ కుచ్ జాంతా తా. ఈయన వజ్ర వ్యాపారిగా ఉన్నప్పుడు ఆయనకి జ్ఞానం తెలియదు. इनके लिए कहते हैं कि इनके बहुत जन्मों के अंत के जन्म में भी अंत में इनमें प्रवेश करता. వాళ్ళకి ఏమీ తెలియదు. శివబాబాకి తెలుసు అన్నీ, కానీ బ్రహ్మ బాబాకు ఏమీ తెలియదు. శివబాబా బ్రహ్మ యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో వాళ్ళ శరీరంలో ప్రవేశించారు. వానప్రస్థి బన్నే కా రివాజ్ भी భారత్ మే హై. వానప్రస్థులుగా అయ్యేటటువంటి ఆచారము భారత్లో ఉన్నది. 60 वर्ष के बाद गुरु के पास चला जाता है. 60 సంవత్సరాల తర్వాత ఆశ్రమాలకి వెళ్తారు, గురువుల దగ్గరికి వెళ్తారు. దానినే వానప్రస్థ స్థితి అంటారు. ఈ ఆచారము భారత్లో ఉన్నది. బాప్ ఇన్మే ప్రవేశ్ కర్ కహతే హై అబ్ తుమ్కో ఘర్ చల్నా హై. బాబా ఇప్పుడు శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ముక్తి సబ్ చాతే హై పరంతు ముక్తి కో జాంతే కోయి భీ నహీ. ముక్తి అందరికీ కావాలి అనుకుంటారు, అయితే ముక్తి అంటే ఏమిటి ఎవరికీ తెలియదు. బ్రహ్మ మే లీన్తో కోయి హో నహీ సక్తే హై. బ్రహ్మలో ఎవ్వరూ లీనం కాలేరు. ఏతో సృష్టి కా చక్ర ఫిర్తా హీ రహతా హై, సబ్కో పార్ట్ బజానా హై. ఈ సృష్టి చక్రం సదా తిరుగుతూనే ఉంటుంది, అందరూ కూడా పాత్ర చేస్తూనే ఉండాలి. कहते हैं वर्ल्ड की हिस्ट्री जियोग्రఫీ రిపీట్, यह అనాది డ్రామా బనా హువా హై. చెప్తారు ఈ ప్రపంచం హిస్టరీ జియోగ్రఫీ రిపీట్ అవుతుంది. ఇది అనాదిగా తయారైనటువంటి నాటకము. 84 జన్మోं का పార్ట్ తుమ్కో బజానా హీ హై. 84 జన్మల పాత్ర పిల్లలు చేయాలి. ఏ జ్ఞాన్ డాన్స్ హోతీ హై, वो लोग फिर ఢమరు దిఖాతే హై. ఇది జ్ఞాన డ్యాన్స్ అన్నమాట. అయితే ఈ జ్ఞాన డ్యాన్స్నే అక్కడ వాళ్ళు ఢమరకాన్ని చూపిస్తారు. సూక్ష్మ వతన్వాసి శంకర్ ఢమరు కైసే బజాయేగా. అయితే సూక్ష్మలోకంలో ఉండే శంకరుడు ఏ ఢమరకము వాగించరు, ఎందుకంటే అది శబ్దానికి పైన ఉండే ప్రపంచము. బాప్ నే సమझाया है तुम బందర్ మిసల్తే. బాబా చెప్తూ ఉన్నారు ఆత్మ కోతిలాగా అయిపోయినారు. తుమ్ బందరోంకి సేనాలి. కాబట్టి ఆ వానర సైన్యాన్నే ఇప్పుడు తీసుకోవటం జరిగింది. తుమారే ఆగే బాబా జ్ఞాన్ కా డమరు బజా రహే హై. ఈ వానర సైన్యం ముందు శ్రీబాబా జ్ఞాన డమరకము మ్రోగిస్తూ ఉన్నారు. తుమ్కో జ్ఞాన్ దేతే అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానం ఇస్తూ ఉన్నారు. అభి తుమ్హారీ సూరత్ ఔర్ సీరత్ దోనో పలట్ రహా హై. ఇప్పుడు మన శరీరము మరియు ఆత్మ యొక్క లక్షణాలు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కామ్ చితా పర్ బైట్ తుమ్ కాలే హో గయే హై. కామ వికారంలో పడిపోయి మనము ఆత్మ నల్లగా అయిపోయినది. బాబా ఫిర్ తుమ్ జ్ఞాన్ చితా పర్ బైటే
सूरत सीरत दोनों पलटाए सावरे से గోరా బనా దేతే హై. జ్ఞాన చితిలో కూర్చోబెట్టినారు బాబా. మనల్ని పూర్తిగా మారుస్తూ ఉన్నారు. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా సుందరంగా చేస్తూ ఉన్నారు. బాబా కితనా నషా చడాతే హే ఫిర్ నషా గుమ్ క్యోం హోనా. బాబా మనకి జ్ఞాన నష ఎక్కిస్తూ ఉన్నారు. పిల్లలకి ఎప్పుడూ కూడా జ్ఞాన నష ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. बाप ने जो अतः ज्ञान का धन दिया है उसे धारण कर स्वयं भी शाहूकार बनना है. తండ్రి ఏదైతే జ్ఞాన ధనాన్ని ఇచ్చినారో అది ధారణ చేసుకోవాలి, స్వయం షావుకారుగా అవ్వాలి. సబ్కో దాన్ భీ కర్నా హై. అందరికీ జ్ఞాన రత్నాల దానము ఇవ్వాలి. జో భీ ఆయే ఉస్కి జోలీ భర్ దేనా హై. ఎవ్వరు వచ్చినా వాళ్ళ జోలిని జ్ఞానరత్నాలతో నింపాలి. బాప్కి యాసే హీ కళ్యాణ్ హోనా హై. తండ్రి తలంపుతోనే ఆత్మ కళ్యాణం అవ్వాలి. జితనా హో సకే చల్తే ఫిర్తే బాప్కి యాద్ మే రహనా. ఎంత సాధ్యమవుతుందో నడుస్తున్నా ఎక్కడ ఉన్నా బాబా తలంపులో ఉండాలి. సర్వ సంబంధోంకి రచన ఏక్ బాప్ సే లేనా హై. సర్వ సంబంధాల యొక్క ఆ ప్రీతి, ఆ స్నేహము బాబా నుంచి మనం పొందాలి. వరదాన్. सारे वृक्ष की नॉलेज को स्मृति में रख तपस्या करने वाले सच्चे तपस्वी व సేవాధారి భవ. పూర్తి వృక్షము యొక్క జ్ఞానము అంటే కల్పవృక్షము యొక్క జ్ఞానము అంటే కల్పము యొక్క జ్ఞానమంతా స్మృతిలో పెట్టుకొని తపస్సు చేసేవాళ్లే సత్యమైన తపస్వి మరియు సేవాధారి అవుతారు. भक्ति मार्ग में दिखाते हैं तपस्वी वृक्ष के नीचे बैठकर तपस्या करते हैं. భక్తి మార్గంలో చూపిస్తారు. తపస్సు చేసేవాళ్ళు వృక్షము కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఇస్కా భీ రహస్య హై. దీనికి ఒక రహస్యం ఉన్నది. आप बच्चों का निवासी सृष्टि रूपी कल्पवृक्ष की जड़ में है. అయితే పిల్లలు మనము ఈ సృష్టి అనేటటువంటి కల్పవృక్షానికి మొదట్లో ఉన్నాము. वृक्ष की नीचे बैठने से सारे वृक्ष की नॉलेज బుద్ధి మే స్వతः ఆనా చాయ్. వృక్షము మొదల్లో కూర్చున్నాము అంటే మనకి వృక్షము యొక్క కల్పము యొక్క జ్ఞానమంతా బుద్ధిలో స్వతహాగా ఉంటుంది. सारे वृक्ष की नॉलेज स्मृति में रख సాక్షి హోకర్ ఈ వృక్షకో దేకో. పూర్తి కల్పవృక్షం యొక్క జ్ఞానమంతా స్మృతిలో పెట్టుకొని సాక్షిగా ఉంటూ ఈ వృక్షాన్ని చూడండి. ఏ నషా ఖుషి దిలాయేగా और इससे బ్యాటరీ ఛార్జ్ హో జాయేగా. ఇది నషా పెంచుతుంది, మనకి ఖుషి ఇస్తుంది. దీని ద్వారా ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫిర్ సేవా కర్తే భీ తపస్య సాత్ సాత్ రహేగా. సేవ చేస్తూ కూడా జతలో తపస్య కూడా మనలో ఉండాలి. స్లోగన్. तन की बीमारी कोई बड़ी बात नहीं लेकिन मन कभी बीमारी ना हो. శరీరానికి రోగం వచ్చినా పర్వాలేదు, అదేం పెద్ద విషయం కాదు. డాక్టర్కి చూపించుకోవచ్చు, మెడిసిన్స్ వాడచ్చు. అయితే మనస్సుకి ఎప్పుడూ కూడా రోగము తగులుకోకూడదు. మానసిక రోగం రాకూడదు మనలో. మధురమైన పిల్లలు, మన దగ్గర అవినాశి జ్ఞాన రత్నాల అపార ఖజానా ఉన్నది. దీనిని దానం చేస్తూ పోండి. మన
దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా ఉత్త చేతులతో వాపసు పోరాదు. జ్ఞానధనాన్ని దానమిచ్చి పంపించండి. ప్రశ్న: సర్వ సంబంధాల సారము తండ్రి అయినారు కాబట్టి తండ్రి పిల్లలకి ఏం శ్రీమతం ఇస్తూ ఉన్నారు? తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపులా తీసివేసి ఒక్క బాబా పైనే జోడించండి. ప్రపంచంలో ఏ వస్తువు, ఏ మిత్ర సంబంధీకులు మనకి గుర్తు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖం ఇచ్చేటటువంటి వాళ్ళే అయినారు. విశ్వ మాలికులు అయ్యేది అంటే తప్పనిసరిగా 63 జన్మల లెక్కాచారాలు సమాప్తి చేసుకునే పురుషార్థం చేయాలి. అన్నీ మర్చిపోయి అశరీరి అయిపోండి, లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. బాబా సర్వ సంబంధాల సాక్రిన్ బాబా అయినారు. ఓం శాంతి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు. దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే.
చింతేల బాబా చింత చింతేల బాబా చింత